మహాకృపను బట్టి మీ తండ్రి కూడా ఉదయకాల సమయంలో నన్ను అంతరేపరుస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాదయలో జనవరి నెల 2022లో 2వ ఆదివారం ఉంటున్నాము. క్రిస్మస్ తర్వాత అయితే 3వ ఆదివారం, ఎపిఫనీ తర్వాత మొదటి ఆదివారంలో మనం ఉంటున్నాం. అంశము మీ పిలుపుకు తగినట్లుగా జీవించుడి. అంశము మీ పిలుపుకు తగినట్లుగా జీవించుడి. ఈ పిలుపు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా సేవకులల్లా ఈ మాట వింటూ ఉంటాం. అంటే సేవకులు అంటే ఒక సేవకులు ఇంకొక సేవకులు అడుగుతూ ఉంటాడు. అది పరిస్థితిని బట్టి కొత్తగా వచ్చిన వారిని పెద్దలు కూడా తెలిసిన వారు మీకు ఏం పిలుపు ఉన్నది, ఏ దర్శనం ఉన్నది అంటూ ఉంటాం. మంచిదే, కానీ ఆ పిలుపు అనేది ప్రతి వారికి కూడా ఇవ్వబడింది. దాని అర్థము దేవుడు ఏర్పరచుకోకపోతే ఇక్కడ ఎవరు కూడా మనం ఈ స్థలంలో కూర్చోలేదు. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మనం ఈ స్థలంలో కూర్చుంటాం. అది సేవకుడైనా విశ్వాసుడే. సేవకుడి కంటే ముందుగా తన సృష్టి అయిన తన ప్రజలను తాను పిలుచుకున్నాడు. ఈ పిలుపు అని ఆ పదానికి మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘము, గ్రీక్ భాషలో ఎక్లీషియా అనే పదము నుండి సంఘం అనే పదమును రాయబడింది. ఈ యొక్క సంఘం అనే పదానికి అర్థము పిలువబడిన వారు. సంఘం అంటే పిలువబడిన వారందరూ కూడా ఈ స్థలంలో కూర్చుంటారు. మరి ఇంకా ఈ పిలుపు ఏమిటి, సంఘం అనగా ఏమిటి మనం జ్ఞాపకం చేసుకుంటే, సంఘము ఎప్పుడు ఏర్పరచబడిందని మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా ఎక్కడ సంఘం గురించి ఉండదు. కానీ అక్కడ కేవలం ఇశ్రాయేలు ప్రజలు సమూహమైన ఉంటాయి. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమి చెప్తున్నారంటే, మీరు ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంటున్న మాట, పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయమన్నప్పుడు అపోస్తల కార్యము మొదటి అధ్యాయం చూస్తే అక్కడ ఇంచుమించుగా తన శిష్యులతో పాటు 120 మంది 1:15 చూడవచ్చు, చదవద్దు. కానీ అక్కడ వారందరూ కూడా 40 రోజులు 40 దినములు కూడా నిరీక్షిస్తున్నప్పుడు పునరుద్ధారణ తర్వాత పరిశుద్ధాత్మక పొందలింపు 2వ అధ్యాయం చూస్తాం. ఆ పెంతెకోస్తు దినము నుండి సంఘము ప్రారంభించబడినట్లు మనము చూస్తాం. సంఘము పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ పొందలించడం ద్వారా అక్కడ నుండి ప్రారంభించబడింది. ఆ ప్రారంభించబడిన నుండి మరి ప్రారంభమైతే ఇది అంతం ఎప్పుడు, సంఘానికి అంతం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశం వచ్చి ఆయన 12 నిద్రించిన వారు మొదటి ఇద్దరు సజీవులు నిలిచిన వరకు కూడా సంఘకాలంలో ఉంటాం. ఇప్పుడు మనం ఎలాగైతే క్రిస్తు ఉన్నామో వీళ్ళందరం కూడా సంఘకాలంలో ఉన్నాం. ప్రారంభం పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ పొందలింపు సంఘానికి ప్రారంభమైతే ముగింపు ఎప్పుడంటే అదే మొదటి దశలో రాసిన పత్రికలో చదవద్దు, కానీ మీకు రిఫరెన్స్ చూపిస్తాను. మొదటి అధ్యాయం 4వ అధ్యాయం, మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో అక్కడ రాయబడింది. అంటే ఆయన ఆకాశం మేఘం మీద కొనుగోబడను అప్పుడు ఈ సంఘ కాలము ముగించబడతా ఉన్నది. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల మహాశ్రమ కలగబోతాం. ఆ మహాశ్రమలో క్రీస్తు బిడ్డలు ఉండకూడదని తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి మనను విమోచించాడు. అందుకే ఈ సంఘం అనగా పిలువబడిన వారు. ఎక్కడి నుండి పిలువబడి ఉంది? ఈ లోకం నుండి, సమాజం నుండి పిలువబడిన వారు. ఇంకో మాట దాని అర్థం చూస్తే ప్రత్యేకించబడిన వారు. బయటికి లోకం నుండి బయటికి ప్రత్యేకంగా పిలువబడిన వారు వారి క్రీస్తు బిడ్డలు, క్రైస్తవులు. కాబట్టి మరి ఎందుకు లోకం నుండి ప్రత్యేకించబడింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, లోకములు అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపటం.
అంటే పాపము. ఎక్కడ నీతి, న్యాయం, యథార్థం ఏమి ఉండవు, ఇష్టానుసారమైన జీవితము ఉండవు. కానీ క్రీస్తు పిలుచుకున్నది ఏంటంటే వీటన్నిటి నుండి దేవుని ప్రణాళిక ఏమైనది. దేవుడు మన ఎందుకు పుట్టించాడంటే తన మహిమ నిమిత్తం పుట్టించాడు. కాబట్టి మొట్టమొదటి పిలుపు అబ్రహాముకి దేవుడు పిలుచుకున్నాడు. మనం చూస్తే ఆదికాండం 12 ఈ మాట ఉంటుంది. ఎప్పుడు చదువుకుని రాస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ దేశం నుండి, నీ బంధువుల నుండి, ఇంటి నుండి బయటికి రమ్మ. ఎందుకు అంటే అబ్రహాము కూడా ఈ లోక సంబంధమైన సూర్యభగవంతుడు అన్ని జీవితాలు జీవించాడు. కానీ దేవుడు పిలుచుకుని ఉన్నప్పుడు అక్కడ అంటున్న మాట ఏంటంటే నేను చూపించే దేశంలో వెళితే నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీ నామాన్ని ఏం చేస్తానన్నాడు? గొప్ప చేస్తుంటాడు. నీ జనాన్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. నీవు ఆశీర్వదించే వారిని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. అంటే అబ్రహాం కాలం మనం చూస్తే ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేరు, తర్వాత ఉలగలు అసలే లేదు. కానీ ఏమీ తెలియని పరిస్థితులు కూడా దేవుని యొక్క పిలుపును వినదాన్ని నమ్మి అనుసరించడం ద్వారానే అతని విశ్వాసము అతను నీతిగా ఉంచబడు. ఆయన మాట, దేవుని మాట విన్నాడు, తన లోబడి ఉన్నాడు. ఆ యొక్క ఇంటి నుండి, బంధువుల నుండి, తన దేశం నుండి, అంటే లోకం నుండి ప్రత్యేకించబడదు. ఆనాడు అబ్రహాము ఆ రోజు పిలుచుకున్నాడు. ఈనాడు నన్ను సంఘంలో ఎందుకు పిలుచుకున్నాడంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తిలా కాదు, కానీ నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండాలని, నీవు పరిశుద్ధపరచడానికి దేవుడు నన్ను సంఘంలోకి పిలుచుకున్నాడు. అందుకే దేవుని యొక్క పిలుపు అబ్రహాముతో ప్రారంభమై నేటికి అనగా దేవుని రాక వరకు కూడా అనేకులు అందరినీ పిలుచుకుంటూ వస్తున్నాడు. అంటే దేవుడు ఏర్పరచుకుంటూ వస్తున్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 51 చూద్దాం. యెషయా గ్రంథము 51 2వ వచనం. యెషయా గ్రంథము మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్ముల కన్నా శారాను ఆలోచించుడి. అతడు ఒంటరిగా ఉండగా నేను పిలుచుకుని అతన్ని ఆశీర్వదించి అతనిని పెట్టుకునదగినట్లు చేసేది. చదువు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించు, మిమ్మల్ని కన్నా శారాను ఆలోచించు. అంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాము కాబట్టి ఈనాడు ప్రతి క్రైస్తవ విశ్వాసకి తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడుతున్నారు. తల్లిగా శారాయి పిలువబడుతున్నారు. వారి విశ్వాసమైన జీవితాన్ని చూడండి అని యెషయా ద్వారా దేవుని యొక్క ప్రజలకు మనతో మాట్లాడుతున్న మాట. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అందుకే అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, యెషయా గ్రంథం 43 1వ అధ్యాయంలో, అయితే యాకోబు నిన్ను సృజించిన వారును యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకును, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. చాలు. యాకోబు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు సంతకం విధంగా మనం కాబట్టి అక్కడ నిన్ను సృజించిన వాడును, నిన్ను సృజించిన వాడకు యెహోవా. అంటే మనం పుట్టించిన వాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నిన్ను నిర్మించిన వాడు లాగా సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించాను. విమోచన అనగా పాప బంధకం నుండి, శాపం నుండి, కీడు నుండి మనం ఏం చేశాడు? విమోచించాడు. కాబట్టి మనం భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. అంటే క్రీస్తుని కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకము కొరకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ భయపడినట్లయితే మనం దేవునికి పాత్రము కాదు. ఎందుకంటే ఈ లోకము తాత్కాలికం, కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవితం చేస్తాడు. అంటే దేశంలో ఈ లోకానికి భయపడకంటే దేవుడి యొక్క ప్రశస్తమైన జీవితం జీవించడానికి
దేవుడు మహిమకరంగా జీవించడానికి, దేవుడు నీతిగా ఉండటానికి, దేవుడు పిల్లలుగా ఉండటానికి భయపడిన అవసరం లేదు. అంతేగాని దేవుడు లోకాన్ని వ్యతిరేకించమని కదా క్రీస్తులాగా మనము మారాలి. అందుకే అక్కడ అంటున్నాడు, నువ్వు పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు. ప్రతి వారిని కూడా దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. అన్నాడు, నువ్వు భిన్నంగా ఏర్పడినటువంటి అక్కడ నిన్ను చూచాయి. నీ దినములు, నీ జీవిత దినములలో ఒక దినం గడపనుంటే నీ జీవిత దినములన్నీ కూడా ఆయన జీవితంలో లెక్కించబడ్డాయి. ఇంకేమంటాడంటే చక్కగా భిన్నంగా ఉన్నప్పుడు, అంటే తల్లి గర్భంలో ఏర్పడినప్పుడే ఆయన కళ్ళు నన్ను చూశాయి. మన జీవిత దినాలంటే నా ఆయుష్ కాలంలో ఏ గడి ఏ క్షణం వరకు ఉంటుందో అవన్నీ కూడా ఒక దినం కాసింది నాకు ఆయనకు మొత్తం కూడా జీవితంలో లెక్కించబడ్డాయని కీర్తనకారుడు చెప్తూ, నాకు కలిగిన ఎముకలన్నీ కూడా ఆయన కలిగి అంటే తెలుసుకున్నాడు. నాకు ఎన్నెములు అన్నీ కూడా అదే అంటారు, ఈ తల వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి. అంటే అంతగా దేవుడు మన యొక్క ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనం అనుకుంటానే దేవుని ఆదర్శిస్తున్నాం, నా దేవుడు ప్రేమిస్తున్నా అంటున్నాం. కానీ మనకంటే ముందు ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఈ రీతిగా ప్రభు బిడ్డలను మనము జీవించగలుగుతున్నాం. మరి ఇప్పుడున్న సమస్య ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడు కూడా పరిపూర్ణత పరిశుద్ధుడు కాలేడు. అంటే అర్థమైన భాషలో నేను పోయిన సంవత్సరం ఘనంగా నేను ఉపవాసాలు నుండి అన్ని ప్రార్థన చేసి ఎన్నో పండుగలు ఘనంగా జరిగించాను. అది నేను పరిశుద్ధపరచబడ్డా, నేను పరలోకం పోతానంటే లేదు. ఆయన రాకడ వరకు కూడా నేను పరిశుద్ధపరచబడ్డాను, పరిశుద్ధపరచబడుతున్నాను, పరచబడిపోతున్నాను. అంటే నిరంతర ప్రక్రియ, భూత భవిష్యత్తు వర్తమాన కాలం. ఎప్పుడు పరిశుద్ధపరచం అంటే బాత్రూమ్ చూస్తున్నప్పుడు, ఇప్పుడు నువ్వు ప్రభు సన్నిధి ఉంటే పరిశుద్ధపరచబడుతున్నావు. దేవుని రాకడంటే మహిమ శరీరం తీసుకునేంత వరకు కూడా పరిశుద్ధపరచబడుతుంది. కొందరు తెలియగలరు ఉంటారు కదా, ఏమంటాడు భగవద్గీత అంటారు, ఈ దినంలో ఈ ఆవిడ ఒక దినం కలుగుతా 1000 దినముల కంటే శ్రేష్టమైన కదా నా బతుకు, 40 సంవత్సరాలు ఒక దినం పోతే సాదా అంటారు. ఇంకొక వాక్యం అయితే లేఖండంలో పురుషులైతే మందిరాలకి 3 సార్లు మాత్రమే పోవాలి. కానీ ఆ సందర్భము వేరు. కానీ అదే పట్టుకొని మాకే వచ్చుంటారు 5 3 సార్లు అయితే సాగుతుంది. 3 సార్లు ఎప్పుడు క్రిస్మస్, జనవరి, ఈస్టర్. అంటే అక్కడ అర్థం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యం ఉండిపోయినప్పుడు అక్కడున్న ప్రజలు ఒక దేశంలోనే యెరూషలేము ఉంది, ఒక దేశంలో యెరూషలేము ఉంది. ఆ పుణ్యక్షేత్రం కనీసం 3 సార్లు ఆ దేశంలో అడిగించారు. యెరూషలేము ఉంది. అసలు విషయంకి వెళ్ళాలంటే క్రైస్తవులు డబ్బున్నోడైతే అనుకున్నాను, నా జీవితంలో ఒకసారి వెళ్ళాలనుకుంటాను. దాని అర్థం ఏంటి, ఒకసారి మందిరం పోవడం అనేది కాదు, అది ఆ సందర్భం జరుగుతుంది. అలాగే నీ ఆవరణలో దేవుడు మందిరం అభివృద్ధి కలుగుతా వేదన కంటే శ్రేష్టం అంటే అదే వాక్యం ఉంది. వేదనాలు కూడా దేవుని దృష్టికి ఒక చావు వలె ఉన్నాయి. చావు అంటే దేవుడు అలా. కాబట్టి వాక్యాన్ని ముందు చెప్పడం కాదు, కానీ దాని సందర్భము పరమాత్మను తెలుసుకొని మనం మాట్లాడు. వాక్యం దేవుడికి దగ్గరగా చేయవచ్చారు, కానీ దేవుడికి దూరంగా తీసుకుని వాక్యాన్ని సెలెక్ట్ చేసుకుంటే అది నీ వాక్యాన్ని నీకు మలుచుకుంటే అది వాక్యం కాదు. నాకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకుంటే అది నాకే కాదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రభావిస్తున్నాడు, నేను కనుగొని ఉన్నాను, ఈ జీవితంలో కూడా నా జీవితంలో లెక్కించబడాలి, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నాడు. లోకం నుండి దేవుడు పిలుచుకున్నాడు. పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చదువుతున్న పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురియసకి పొరగడుచున్నాను. కాబట్టి మనలో చాలా క్రీస్తు చేస్తున్నందుకు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురియతకే పొరగడుతున్నాను. ఏమి కూడా ఉండాలంటే ఆ నేతకు చేరి గురి ఉండాలి. అంటే లోకంలో
ఆయన నివసిస్తున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద కనపడి ఆయన శిష్యుని ప్రత్యక్షపరుచుకొని ఆయన వెళ్ళి ఆరోహణ అయ్యేటప్పుడు అక్కడ తన ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే వారు అన్న మాట ఏమన్నారంటే, మీరు ఏ రీతిగా అయితే నేను ఆరోహణ చూస్తున్నారో అదే రీతిగా నేను మరలా వస్తాను, నేనున్న స్థలం ఎద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, అంటే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తానని ప్రతి వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం. ఆ గురిని మనం కలిగి ఉన్నాం. ఆ గురి ఏమిటంటే ఆ పాపకు అభ్యంతరనైతే దేవుడు తప్పించాడు, కానీ దేవుని ఎదుకు రావాల్సిన బాధ్యత ప్రతి వారు. పాపముకున్న శాపాన్ని, పాపముకున్న అడ్డుతనం మాత్రమే క్రీస్తు తొలగించాడు. అంటే నీకు దేవుని రాజ్యాన్ని కలగడానికి అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశాన్ని నీవే సద్వినియోగం చేసుకోవాలి. నీవే దేవుడు బలపరుచుకోవాలి, దేవుడితో సహవాసం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి కాదు. అంతే కదా, నశించిన దాన్ని ఎందుకు రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన లోకస్వార్థ 11 ఉంటారు, 19 అయితే ఆ మాట నశించిన ఎందుకు రక్షించడం కంటే నీవు ఏడవంటి రక్షించడం కాదు, నీ పాపకున్న శాపాన్ని దేవుడు కొట్టివేశాడు. నువ్వు క్రీస్తు ఎద్దకు వచ్చి ఏం చేయాలంటే క్రీస్తు వాక్యం విని విశ్వాసించి బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం అనగా దాని అర్థము రోమపత్రికలో చదువుకున్న వాక్యం 6వ అధ్యాయం. దాని యొక్క అర్థము ఏమిటి అంటే ఈ లోక సంబంధమైన కాదు, కానీ 6వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలా లేపడము అలాగే మనము నూతన జీవం పొందుటకై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతబడటకు. బాప్తిస్మం అనగా ఏ పాత జీవితము క్రీస్తులాగా మన పాపంతో ఎలాగైనా చనిపోయి సమాధి చేయబడాడు, మన పాత రోత జీవితము సమాధి చేయబడదు. ఎలాగైతే క్రీస్తు మృతుల నుండి లేకపోయినప్పుడు ఏ శరీరంతో ఉన్నాడు? మహిమ శరీరంతో ఉన్నాడు. క్రీస్తు పుట్టినప్పుడు శరీరం వేరు, క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శరీరం వేరు. క్రీస్తు పుట్టినప్పుడు మన లోక పాపం అంతటిని ఆయన యొక్క శరీరానికి అమర్చాడు. అందుకే ఆయన కూడా కలవసలలో మరణించవలసి. ఎందుకు? ఈ నా పాపం కొరకైనా ఒకే ఒక గొర్రె పిల్లగా ఒకేసారి శిక్షను అనుభవించాడు. మరి ఎలాగైతే క్రీస్తు ఆ యొక్క సమాధి నుండి తిరిగి లేచాడు, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా నూతన జీవితం జీవించడానికి లేపబడి ఉన్నాడు. అదే వాక్యంలో చెప్పబడుతూ ఉంది. క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపడము అలాగే మనము నూతన జీవం పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం మరణములో పాల్పొందడానికి ఆయనతో కూడా పాత పెట్టబడుతుంది. ప్రతి క్రైస్తవులు కూడా పాత జీవితం కొరకు రోత జీవితం కలిగిన వారు పాత పెట్టబడారు. వారు బ్రతకూడదు, పాత రోత జీవితం బ్రతకూడదని మృతము కావాలి. అప్పుడే నూతన జీవనంలో కలుగుతారు. అందుకే వికోరంతో అంటారు, 7 ద్రాక్షలు విపాతులుంటే ఒక పీఠ మూలంగాను ఒక ఆత్మూలంగాను ఒక కొత్తగా జన్మించాలి. ఈ కొత్తగా జన్మిస్తే క్రీస్తులోకి నీవు పాత జీవితాన్ని సమాధి చేయాలి. మరి యేసు ప్రభువు ప్రేమించిన తర్వాత ఆయన ఒకేసారి మృతి పొందాడు, కానీ మరలా మృతి పొందాడు. మనం కూడా పాప విషయమై ఒక్కసారి చనిపోవాలి, కానీ మరలా మళ్ళీ పాపం చేసి చనిపోవాల్సిన స్థితి ఉన్నట్లయితే మనం క్రీస్తు యొక్క సమాధి చేయబడదు. అదే ఇదే మాకు ఇంకా క్లుప్తం చేస్తూ ముందు 12వ అధ్యాయంలో 32 సజీవ యాగంగా మీ శరీరం దేవునికి ఈ మాట ఏదైతే సజీవ యాగం అంటే మీ శరీర అభిములన్నింటినీ కూడా సజీవ యాగం అంటే మనం ఏ పాపం చేసినా అనుకున్న అవి ఉంటాయి. చూపు కానీ, మాట కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ, ఆలోచన కానీ, తలంపులు ఇవన్నీ కూడా ఏం చేసుకుంటున్నాడు? కాల్చి వేసుకుంటున్నాడు. కాల్చి వేసుకోవాలంటే అక్కడ కాల్చుకోవాలి, కానీ అవి తీసి వేసుకోవాలి. మన కట్లో ఉన్న పొయ్యిలో ఉన్న కట్లను బాగుంటాయి, మండుతాయి. ఆరిపోయిన తర్వాత బూడిద జీవికి పనిచేయదు. క్రీస్తుకు సమర్పిస్తున్న నా జీవితము పాపం మన శరీరంలో ఏలనీయకూడదు, పాపానికి చోటు ఉండకూడదు. అప్పుడే పరిపూర్ణత విశ్వాసంలోకి మనము
ఎదుగునట్లు వాక్యము చెప్పిన పాటలు పాడిన అద్భుతంగా చూసిన స్వస్థతలు చూసిన నేను ఎన్ని కార్యాలు చేసినా నా హృదయం పాపం వెళుతుందంటే ఆ పాపని శిక్షణ బట్టి నరకంలోకి ఇది ఒక శాతం. అంతేగా నాకు ఏమీలు ఉండదు పరిచయలు ఏది ఉండదు. కానీ నా హృదయము పాపం ఎరనీయకుండా చూసుకోదు. ప్రతి విశ్వాసి కూడా హృదయంలో పాపము ఎరనీయకుండా ఉన్నప్పుడే అప్పుడు మనం ఈ లోకాన్ని సంపూర్ణంగా జయించిన వారుగా ఉంటాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంటే మనము మృతం చేయబడి చూడండి ఒక యోమపత్రిక 12 వరకు రోమపత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించారు. పరిశుద్ధముగా అనుకూలంగా మీ శరీరం ఆయనకు సమర్పించారు. ఇదే వాక్యం అంటారు రోమపత్రిక 6వ అధ్యాయంలో. రోమపత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరెరగరా? మీరు పాపమునకు దాసులైంటురు గాని ఏ ఉపదేశ క్రమమునకును మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఎందుకు? దేవునికి స్తోత్రము. ఇక్కడ అంటున్న మాట నీతికే కానీ పాపానికే కానీ దేనికైతే నువ్వు సమర్పించుకుంటావు, అప్పచెప్పుకుంటావు, దానికి ఏమైపోతావు? దాసోహం ఉంటావు. ఇవాటి ఎక్కువ డ్రింక్ చేసే ఉంటుంది. వాడు త్రాగుడికి బానిసయ్యాడు, దాసుడయ్యాడు. మన అప్పుడే కాదు, దేవునికి విరుద్ధమైన పథకాల్లో కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటులో ఏమైపోయినాం? దాసం అయిపోయాం. ఒకటి త్రాగుడులు, ఒకటి అనుసారులు, ఒకటి పాపములు, ఒకటి కీడులు, ఒక అనాలోచితులు, ఒకటి స్వార్థములు, ఒకటి కుళ్ళుకోసములు, అనేకమైన వాటిలో ఉన్నట్లయితే అది దానికే పాత్రుడు. తద్వారా ఏమవుతుంది? మరణానికి పోతుంది. అదే రీతిగా నీ ఆలోచన మంచికి నీతి కొరకు నువ్వు ఉన్నట్లయితే ఆ నీతికి నీవు దాసులుగా అవుతావు. అదే ఏంటంటే గిచ్చ అదే క్లుప్తంగా రాస్తూ పద్ధతి వచ్చినంటాడు, పాపము విమోచించబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి మనమందరం కూడా పాపము నుండి విమోచించబడి, ఎవరి ద్వారా విమోచించబడ్డాం? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చేత విమోచించబడి దేనికి దాసులైనాము? నీతికి. దేవుని నీతికి మాత్రమే దాసులైన. కాబట్టి మనలో పాపం ఎంత మాత్రము ఉండలేదు. అందుకే ఉంటారు కింద అదే వాక్య భాగం 20 రోమపత్రిక 6 మీరు పాపము దాసులైనప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు ఏంటంటే అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలం కలిగిన వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపరిచిన కారా వాటి అంతము మరణమే. ఆయనను ఇప్పుడు పాపము విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము అని చెప్తూ ఉంటాం. క్రీస్తు నమ్ముకున్న తర్వాత మన సాక్ష్యాలు చిన్న చిన్న సాగుల సాక్ష్యాలు గట్టి ఉంటాయి. అంతకులుగా దూషకులుగా అనేకమైన వారు మార్గొస్తున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటే సాక్ష్యము నిక్కలు ఇంట్లో రోమాలను చూస్తాం. ఎందుకంటే అటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చి చివరిగా క్రీస్తు నీతిని ధరించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు? సమస్త లోకాన్ని కట్టగించుకొని తన ఇంటిని, తన బంధువులు, తన స్నేహితులు సమస్తం చూసి సేవ చేస్తారు. ఇప్పుడు ఒక సేవకుడికి కాదు, ఒక విశ్వాసం కూడా ఈ లోకంలో సేవకుల జీవితము దేవుడికి నమ్మకంగా నీ బ్రతుకుని నీతిగా తెలుస్తారు.
ఎందుకొరకు ఉంచుకున్నాడు? నీతిమంతులుగా ఉండటానికి. పాపమును మనం విమోచించింది నీతిమంతులుగా ఉండటానికి, మరలా పాపంలో పడిపోవడానికి కాదు. అదే వాక్యము ఎంత స్పష్టంగా రాయబడి ఉంటుందో. అలాంటి నా మాట, ఆ ఒకవేళ పాపం ఉన్నట్లయితే ఆ పాపంలో వచ్చి ఇంకా మీ పాత జీవితం మార్చుకోకపోతే దాన్ని ఏమవుతుందంట? మరణం వస్తుంది. ఆ పాపను నీతిగా వెలుస్తున్నట్లయితే నిత్య జీవం వస్తుంది. ప్రభు ఎవరు అన్నారు? అదే పౌలు గారు కూడా ఒకసారి రాస్తారు. వాళ్ళకి ఏమంటారంటే, ఈ లోకంలో ఏదైనా చేయడం నాకు స్వాతంత్రము ఉన్నది, ఏదైనా చేయవచ్చు, కానీ అన్నీ కూడా క్షేమాభివృద్ధి చెందేది కాదు. అంటే మంచి విషయాలు చేసుకుంటూ పోతే నీకు మిగిలేదు చెడే ఉంటుంది. కానీ మనిషి మాత్రం అయితే నీకు నిత్యరాజ్యం ఉంటుంది, ఈ లోకాశ్రతాలు ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు, నీతిమంతులుగా చేయటానికి ప్రభు నిన్ను నన్ను పాపం నుండి విమోచించాడు. మనం దేనికి పిలువబడి ఉన్నామంటే పాపను విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు పరమ దాని అంతము పరిశుద్ధత కలిగినట్టుగా పరిశుద్ధపరచబడతా, ప్రస్తుతపరచబడుతున్నా, పరచబడుతానంటే దాని అంతం మిత్రాజ్యం చేరుకున్నంత వరకు కూడా పాపను నీతిమంతుల సభలో నిలవలేదని కీర్తనకారుడు ఒక రాజ్యం చూడవచ్చు. అంటే పాపం మనలో ఉంటే దేవుని రాజ్యానికి చేర్చాలి. అందుకే మన యొక్క నీతిమంతుల ఫలం ఏంటంటే నిత్య జీవం, ఫలించాలి. అందుకే ఇక్కడ మనకు సామెత గ్రంథం చూస్తే దాంట్లో కొన్ని చెడును చూపించారు. అంటే మద్యపానం అవుతాని, తర్వాత కోసం అవుతాని, కలపం అవుతాని, సోమర్థనం అవుతాని, అనేక రీతులుగా అక్కడ చెబుతూ ఏమని చెప్తారంటే, ఒక సత్య పెట్టేవాడు కూడా వాడు ప్రవర్తన బట్టి ఏం చేస్తాడు? వాళ్ళని పిల్లవాడు మంచోడు. అంటే చిన్నపిల్లవాడు తెలియని వయసు, మనకు కూడా తెలుసు, పెద్దవాళ్ళన్న తెలుసు. మీకు అది గుర్తుంటే అంటే 15 సంవత్సరాలు లోపల చేసి ఏం గుర్తుంటుంది? మా 10 సంవత్సరాల క్రితం గుర్తుంది, ఏమి గుర్తుంది అంటే 10 సంవత్సరాల క్రితం ఉన్న జీవితాన్ని బట్టి కూడా పిల్లలు ఏమంటారు? వాడు ప్రవర్తన బట్టి మంచోడా చెడ్డోడా అంటారు. వాడికి ఏం తెలియని స్థితిలో చేస్తేనే అంటున్నా. మరి అన్నీ కలిగిన మనము క్రీస్తులో బిడ్డలుగా ఎదుగుతున్న మనం చేస్తే లోకాన్ని పరిశీలిస్తున్న దేవుడు మన లెక్క అడుగుతారు. మన ప్రజలు మనందరం కూడా ఒకటి చిన్నపిల్లవాళ్ళు కూడా వాళ్ళ ప్రవర్తన బట్టి మనం చూడగలరు ఏంటంటే దేవుడు మన బట్టి ఏమనుకోవాలి. అందుకే మనము పాపను విమోచించిన దేవుడికి నీతిమంతులుగా చేర్చబడ్డారు. అదే సామెత గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. పత్రిక పాఠంలోకి వస్తే అక్కడ మన జీవితంలో ఒకటి పాప విషయమై వ్రతం చేయబడాలి, రెండవదిగా నూతన జీవితం కొరకు నీతి కొరకు జీవించాలి. తన సువార్త పాఠంలోకి వస్తే ఏముంటుందంటే, ప్రభువా పిలుచువాడు ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు మాత్రమే పాత్రుడు. ఈ తండ్రి చిత్తం ఏ రీతిగా జరిగించబడాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఇక్కడ చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయం 29వ వచనము 30వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపం గలవారగట్టుకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచును, ఎవరిని పిలిచును వారిని నీతిమంతులుగా తీర్పు తీర్చుటకు, ఎవరు నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచును. మనందరూ కూడా సహోదరులు కానీ దేవునికి పిల్లలు కానీ ఎవరు అనేకులందరికంటే కూడా యేసుక్రీస్తుని జ్యేష్ఠుడిగా దేవుడు ఒప్పుకొని ఆయన ముందుగా లోకంలో గుర్తించుకొని ఆయన్ని నీతిగా ఇచ్చి ఏం చేశాడు? ఆయనకు తన మహిమను ఇచ్చాడు, తన మహిమను ఇచ్చాడు. ఇదే మాటను యేసుక్రీస్తు వారికి మాత్రమే కాదు, కానీ అలాంటి తన కుమారుడు అనేక సహోదరులు తీసుకున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగున వారు తన కుమారుడితో స్వరూపము గల వారు ఒకటి వారిని ముందుగా ధ్యానించిన కుమారుడుగా యేసుక్రీస్తు వారు స్వరూపం అనగా క్రీస్తులాగా జీవించాలి.
సాధుత్వం అంటే నేను క్రీస్తుని ఆరాధించుకున్నాను స్వరూపదు కానీ క్రీస్తులాగా గుణగుణాలను కలిగి ఆయన యొక్క కోరిక చొప్పున ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనము ఆయన స్వరూపమునికి పూర్తిగా మనం మారాలి. మారినప్పుడు ప్రభుత్వం ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచును, ఎవరిని పిలిచిన వారిని నీతి మందిగా తీర్చును, ఎవరి నీతి మందిగా తీర్చిన వారిని మహిమపరచు. మనం ముందుగా పిలిచారు. ఈ గ్రామంలో ఇంకెంతమంది రక్షించబడతారో మనకు తెలియదు. కాబట్టి వారికంటే ముందుగా మనం పిలుచుకుంటాం, మనకంటే ముందు మనం కూడా పిలుచుకుంటాం. కానీ ప్రతి వారికి తన నీతినిచ్చాడు. నీతితో పాటు ఆయన రాకడిన ముందు మహిమను కూడా ఇస్తారు. ఆయన స్వరూపంలోకి నీవు నేను వెళ్ళగలిగినప్పుడు ఆ యొక్క నీతి ఫలం మనము పొందుకోగలుగుతాం. అందుకే ఆ సువార్త పని అంటాడు, ఆ యొక్క అంకురపు చెట్టు యొక్క ఫలాన్ని ఆ ముళ్ళ కంచెలో వెతికితే దొరకదు. తర్వాత ఆ యొక్క ఏ చెట్టుకి ఆ కాయలు కానీ చెట్టు ఒకటి కాయ ఒకటి ఉంది. మనమందరం కూడా క్రీస్తు రక్తంలో కడబడిన మనము మంచి చెట్టు, నీతి అనే చెట్టు. నీతి అనే చెట్టుకి నీతి ఫలములే ఉండాలి. అదే ఆత్మఫలం ఉంటుంది. కనుక ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశయం, అక్కడ 9 రకాల మాటలు అవి కలిగి దేవుని బట్టిగా ఫలించాలి. అదే దేవుని యొక్క విడుదల ఫలం. ఆ రీతిగా ఉండాలంటే నువ్వు అనుదినము తప్పక దేవుడు ఎప్పుడు కూడా నా యొక్క శరీరంలో, మన యొక్క శరీరంలో ఎవరి యొక్క జీవితం పాపము ఎంత మాత్రము ఏనలేకుండా ఏం చేయాలంట, దాన్ని జయించాలంటే మన వల్ల కాదు, కానీ కేవలం ప్రార్థన వల్ల సమస్తము సాధ్యం. మనలో అది ఒక విషయం కాదు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడం, ప్రార్థన చేసేవాడు పాపము ఎందుకంటే ఆ ప్రార్థన శక్తి నేను ఏమవుతుంది, కాస్తుంది. ఏదో కూడా నేను అడ్డుగా ఉంచలేదు. అందుకే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి చదువు బిడ్డలుగా జీవిత అశుభ్రత దేవుడు మనకు అనుభవించిన ప్రార్థన. ప్రార్థన చేద్దాం.